పార్వతి ఏంటి ఇక్కడ? పార్వతి ఇంటికేనా? రా కూర్చో. అరికాల మాట తగ్గినాదా పెద్దబాబు గారు? అది అడుగుదామని చూశాను పార్వతి, కానీ నువ్వు బయటికి వెళ్ళావని కని చెప్పాడు. బాబు వద్దమ్మా. సార్, మీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. కారు తూడ్చాను, డబ్బులు ఇవ్వండి సార్. స్కూల్కి వెళ్లకుండా ఇలాంటి పనులు చేయడం ఏంటి? స్కూలుకు పోతే మా అమ్మకు మందులు ఎలా వస్తాయి సార్? రోజుకు 200 ఖర్చు అవుతాయి. ఏమైంది? ఏమో, నోట్లో నుండి రక్తం వస్తుంది సార్. రోజు సూది వేయిస్తేనే బతుకుతుందని డాక్టర్ చెప్పాడు. ఇవన్నీ నాకేనా సార్? అవును. నీ పేరేంటి నాన్న? రాము సార్. ఎక్కడుంటావు? ఇందిరానగర్ సార్. ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్, రామనే కుర్రాడు రేపు సాయంత్రం మన ఆఫీస్కి వస్తాడు. వాళ్ళ మదర్కి బాగాలేదు. కోఆపరేటివ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించండి. రామ్ని మంచి స్కూల్లో చేర్పించి ఆ ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో చూడండి. అన్నీ మన ఘట్టం నేనే ట్రస్ట్ నుంచి ప్రొవైడ్ చేయండి. అలాగే సార్. ఇదిగో రామ్, నా విజిటింగ్ కార్డ్. ఈ అడ్రస్కి సాయంత్రం వెళ్ళు. చాలా థ్యాంక్స్ సార్. మీరు మేడం ఇద్దరు గుడిలో దేవుళ్ళలా ఉన్నారు. నాన్ కాదు, మా పెద్దబాబు గారే దేవుడు. సార్ దేవుడే అక్క, కానీ ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటే సూపర్గా ఉన్నారు.